కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అందరికీ శుభములు, ప్రతి ఒక్కరికి వందనములు నేను తెలియజేస్తున్నాను. మంచిది. ఈరోజు మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే ఒక అద్భుతమైన టాపిక్ని మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. పోయిన వారము మనం ఏం నేర్చుకున్నామండి? పోయిన వారము యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళి ఏం చేస్తున్నారు అన్నది మనం అందరం కూడా నేర్చుకున్నాము. పరలోకంలో ఖాళీగా లేడు అని, ఆయన సింహాసనం మీద కూర్చుండి మరలా పాపం చేస్తున్న వారి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అని, స్థలాలు సిద్ధపరుస్తున్నాడు అని, తన దాసుల ద్వారా తన పని చేయించుకుంటున్నాడు అని, ఇలాంటివి ఆయన మరి ఎన్నో చేస్తున్నాడు అని గత వారం మీ అందరికీ నేను తెలియజేశాను. ఇక ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ని మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకునే ఆ టాపిక్ ఏంటి అన్నప్పుడు, యేసుక్రీస్తు వారు కొండ మీద ఒక ప్రసంగం చేస్తాడు. యేసుక్రీస్తు వారు దాన్ని ఇంగ్లీష్లో ద సెర్మన్ ఆఫ్ ద మౌంట్ అంటారు. ఇంగ్లీష్లోనైతే ద సెర్మన్ ఆఫ్ ద మౌంట్ అంటారు. ఈ ప్రసంగం అన్నది ఎంత గొప్పది, ఎంత విలువైనది అంటే, అక్కడికి వచ్చిన జన సమూహము అసలు ఆహారాన్నే మర్చిపోయారు. ఆకలిని మరిచిపోయి ఆ ప్రసంగాన్ని వింటున్నారు. అంటే ఎంత గొప్ప ప్రసంగం యేసుక్రీస్తు వారు చేసుంటారో మీరు ఆలోచించండి. అసలు అలాంటి ప్రసంగము భవిష్యత్తులో ఎవరైనా చేయగలరా అన్న ఒక సందేహం అనేది మనకు కలుగుతుంది. ఎందుకంటేనండి, ఆ మాటలు ఎందరో మహాత్ములకు ఆదర్శవంతముగా ఉన్నాయి ఆ మాటలు. కాబట్టి ఎందుకైనా కొండ మీద ఈ ప్రసంగం అనేది మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు ద సెర్మన్ ఆఫ్ ద మౌంట్ అని దాన్ని పిలుస్తారు. అసలు ఈ ప్రసంగం ఆయన ఎందుకు చేశాడు అన్నప్పుడు, ఈ భూమి మీద బ్రతుకుతున్న ఒక వ్యక్తి పరలోకానికి ఎలా వెళ్ళాలో ఆ క్రమములో చేసిన ప్రసంగమే ఈ 3 చాప్టర్స్, 5th చాప్టర్, 6th చాప్టర్, 7th చాప్టర్. అందులో ఈరోజు మనము ఒక టాపిక్ని ఆలోచన చేయబోతున్నాము. అందులో మత్తయి సువార్త 7వ అధ్యాయము మొదటి వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారు ఆయన ప్రసంగంలో అంటున్నాడు, డోంట్ జడ్జ్ అంటున్నాడు. మీరు తీర్పు తీర్చకండి. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారు మీరు తీర్పు తీర్చకండి, డోంట్ జడ్జ్ అంటున్నాడు. మీరు తీర్పు తీర్చకండి, ఎందుకంటే అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చకండి అంటున్నాడు. యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చకండి అంటున్నాడు. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, అపోస్తులైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇప్పుడు ఆయన ఏం రాస్తున్నాడో మీరు చూడగలిగితే, దయచేసి కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. 6వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా. అపోస్తులైన పౌలు గారు అంటున్నారు, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు. యేసు ప్రభు వారు ఏమంటున్నారు? మీరు తీర్పు తీర్చకండి అంటారు. ఇప్పుడు ఈ 2 వచనాలలో ఏది కరెక్ట్ అంటారు? ఏంటండి?
ఈ రెండు వచనాలలో ఏది కరెక్ట్ అంటారు అంటే రెండూ కరెక్టే. ఇక్కడ ఏమంటున్నాడు అంటే అపోస్తులైన పౌలు గారు, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు. పరిశుద్ధులు అంటే ఎవరో కాదు, క్రీస్తు రక్తములో కడగబడిన వారే. అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మనము లోకమునకు తీర్పు తీరుస్తున్నాము. లోకమునకు తీర్పు తీర్చటం అంటే దేవుణ్ణి నమ్మితే రక్షించబడతావు, దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు శిక్షించబడతావు. ఇదిగో ఈ లోకములో జాగ్రత్తగా బ్రతకండి అని చెప్పటమే పరిశుద్ధులు తీర్చే తీర్పు. మరి పౌలు గారేమో పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు అని పౌలు గారు చెబుతుంటే యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు తీర్పు తీర్చకండి. ఈ రెండు కరెక్టేనండి. ఎందుకంటే మనం అర్థం చేసుకునే దగ్గర ఉంటుంది. ఏదైనా ఏ వాక్యమైనా మనం అర్థం చేసుకునే దగ్గరే ఉంటుంది. అర్థం చేసుకోవాలన్నా మన దగ్గరే ఉంది, అపార్థం చేసుకోవాలన్నా మన దగ్గరే ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండు వచనాలలో ఏది కరెక్ట్ అంటే రెండు కరెక్టే. రెండు వచనాలు కూడా కరెక్టే. ఇప్పుడు ఎలా కరెక్టో మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట దగ్గరికి మరలా మనం వెళ్ళగలిగితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 1-2 వచనాలు మనము చదవగలిగితే, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ఎప్పుడు తీర్పు తీర్చాలి, ఎవరు తీర్పు తీర్చకూడదో ఈ రెండు విషయాలు మనకు అర్థం కావాలి. చాలా జాగ్రత్తగా వినండి. ఇది మీకు అర్థమైతే ఈ సమాజంలో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. ఎవరు తీర్పు తీర్చాలి, ఎవరు తీర్పు తీర్చకూడదు, అసలు జడ్జిమెంట్ ఎవరివ్వాలి, ఎవరు జడ్జిమెంట్ చేయకూడదు, ఈ రెండు విషయాలు మనకు అర్థం కావాలి అంటే ఇప్పుడు 3వ వచనం దగ్గర నుంచి ప్రభువు మాట్లాడుతున్నాడు. 3వ వచనం దగ్గర నుంచి మీరు చూడగలిగితే, నీ కంటిలో నున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా. ఇదే ఈరోజు మనము ఆలోచన చేయబోయే టాపిక్ అండి. నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుట ఎలా. నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, ఇదిగో నీ కంటిలో దూలమున్నది, నీ కంటిలో దూలముంచుకొని ఎదుటివారి కంటిలో నలుసును ఎందుకు వెతుకుతున్నావు? ఇప్పుడు దూలం పెద్దదా, నలుసు పెద్దదా? ఏది పెద్దదండి? దూలం పెద్దది. దూలమును తీయాలి అంటే జేసీబీ కావాలి. మరి కంటిలో ఉన్న నలుసును తీయాలి అంటే గట్టిగా ఊదితే నలుసు అనేది వెళ్ళిపోతుంది. అంటే ఏది పెద్దది అంటే దూలం పెద్దది. నలుసు అనేది చాలా చిన్నది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నీ కంటిలో ఇదిగో జేసీబీతో తీసే పెద్ద దూలం ఉన్నది నీ కంటిలో. అది నీకు కనపడటం లేదు. నీకేం కనపడుతుందంటే ఎదుటి వారి కంటిలో నలుసును నువ్వు వెతుకుతున్నావు, నలుసును నువ్వు చూస్తున్నావు. ఎందుకు వెతుకుతున్నావు? ముందు నీ కంటిలో ఉన్న దూలమును తీసేసుకోమని ప్రభువు చెబుతున్నాడు. ఇంతకీ దూలం అంటే ఏంటంటేనండి, దూలం అంటే అర్థం ఏంటంటే, ఇదిగో ఆ వ్యక్తి చేస్తున్న భయంకరమైన ఘోరమైన పాపాలు. దూలం అంటే
ఒక వ్యక్తి చేస్తున్న భయంకరమైన ఘోరమైన పాపాలు. నలుసు అంటే ఒక వ్యక్తి చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలు, చిన్న చిన్న తప్పిదాలు. అంటే దూలం అంటే దాని అర్థం ఏంటంటే మనిషి తాను చేస్తున్న భయంకరమైన పాపాలు. నలుసు అంటే ఎదుటి వ్యక్తి చేస్తున్న చిన్న చిన్న తప్పిదాలు. ఈరోజు సమాజం ఎలా ఉందంటే వారి కంటిలో దూలమును ఉంచుకొని ఎదుటి వారి కంటిలో నలుసును వెతుకుతున్నారు. ఇది మనకు అర్థం కావాలి అంటే ఒక ఫుల్ తాగేటోడు ఉన్నాడు అనుకోండి. ఒక క్వార్టర్ తాగేటోడి దగ్గరికి వెళ్ళిపోయి, ఒరేయ్ నువ్వు తాగకూడదురా, నీ ఆర్గాన్స్ పాడవుతాయిరా, తాగకూడదురా అంటే ఇప్పుడు అతను ఊకుంటాడండి? క్వార్టర్ తాగేటోడు ఏమంటాడండి? ముందు నువ్వు ఫుల్ ఎందుకు తాగుతున్నావు అని అడుగుతాడు కదా. ఒక 10 సిగరెట్లు తాగేవాడు ఒక బీడి తాగేవాడి దగ్గరికి వెళ్ళి, ఒరే తాగకూడదరా, నీ లంగ్స్ ఖరాబ్ అవుతాయిరా, పాడవుతాయిరా, అవి తాగకూడదరా అన్నాడు అనుకోండి. మరి నువ్వు 10 ఎందుకు తాగుతున్నావు అంటాండే ఖచ్చితంగా అడుగుతాడు. అలాగే ఒక పెద్ద బ్యాంకు దోపిడీలు చేసేవాడు, అంటే వేల కోట్లు 100 కోట్లు బ్యాంకు దోపిడీ చేసేవాడు చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడి దగ్గరికి వెళ్ళి, ఒరే దొంగిలించకూడదురా అని అన్నాడు అనుకోండి. ఎలా ఉంటుందండి? రెగ్యులర్గా చర్చికి రానివాడు రెగ్యులర్గా చర్చికి వచ్చేవాడు అన్నాడు అనుకోండి. అది ఎలా ఉంటుందో ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా చెప్పేది ఏంటంటే, ముందు నువ్వు ఒకరి కంటిలో ఉన్న నలుసును వెతకాలి అంటే ముందు నీ కంటిలో ఏముండకూడదు? దూలం అనేది ఉండకూడదు. నీ కంటిలోనే దూలం పెట్టుకొని నీవే భయంకరమైన ఘోరమైన పాపాలు నువ్వే చేస్తూ ఎదుటి వ్యక్తిలో ఉన్న చిన్న చిన్న లోపాలు ఎందుకు వెతుకుతున్నావు నువ్వు? అందుకే ప్రభు అంటున్నాడు, తీర్పు తీర్చకూడదు. ఎవరు తీర్పు తీర్చకూడదంటే భయంకరమైన ఘోరమైన పాపాలు చేసే వ్యక్తి, చిన్న చిన్న తప్పిదాలు చేస్తున్న వ్యక్తికి తీర్పు తీర్చకూడదు. అందుకేనండి ఇలాంటి వాళ్ళు సమాజంలో మనకు కనపడతారు. వాళ్ళేదో గొప్పవాళ్ళు, వాళ్ళేదో తప్పులు చేయటం లేదు, ఇక మిగతా వాళ్ళంతా కూడా తప్పులు చేసే వాళ్ళని మాట్లాడే వాళ్ళు ఉంటారే, అలాంటి వారికి ప్రభు ఏమంటున్నాడో 5వ వచనంలో మీరు చూడగలిగితే, 5వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. అంటే ఏమంటున్నాడు అంటే, అలాంటి వారిని ఏమంటున్నాడు అంటే వేషధారి అంటున్నాడు. ఇంకా కొన్ని తెలుగు వర్షన్స్లో ఏమి ఉపయోగించాడంటే, ఈ పదానికి ముందు కపట వేషధారి అన్న పదాన్ని కూడా ఉపయోగించాడు. వేషధారి అంటే వేషాలు వేసేవాడు, అంటే ఒరిజినాలిటీ లోపల వేరే ఉంటుంది. కానీ పైకి మాత్రము వేషం వేసేవారిని ఏమంటారు అంటే, నటించేవారిని ఏమంటారు అంటే వేషధారి. ముందు నీ కంటిలో ఉన్న దూలమును తీసేసుకొని అప్పుడు ఎదుటి వ్యక్తి కంటిలో ఉన్న నలుసును వెతుకు, నలుసును తీసే ప్రయత్నం చెయ్యి అని ప్రభువు చెబుతున్నాడు. మీ అందరికీ తెలుసు, ఒక గింజ, గురువింద గింజ అని తెలుసు. అది ఏమనుకుంటుందట, నేను అంత ఎర్రగా ఉన్నాను, మొత్తం రెడ్డిష్గా ఉన్నాను నేను అనుకుంటుందట. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే కింద ఎలా ఉంటుందండి? పైనంత రెడ్గా ఉన్న కింద ఎలా ఉంటుందండి? అది నల్లగా ఉంటుంది. అంటే దాని నలుపు దానికి కనపడటం లేదు, కానీ ఎదుటి వారి నలుపు మాత్రం అది ఇదిగోనండి దానికి కనపడుతుంది అన్నది ఎంత నిజమో ప్రభు కూడా ఏం చెబుతున్నాడు అంటే, ఒకరి కంటిలో ఉన్న నలుసును వెతకాలి అంటే ముందు నీ కంటిలో దూలముండకూడదు. ఈ సందర్భాన్ని మనం అర్థం చేసుకోవడానికి బైబిల్ గ్రంథంలో శాస్త్రులు, పరిసయ్యులని మనకు కనబడతారు. ఎవరండి వీళ్ళు?
నేను చాలాసార్లు చెప్పాను, శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళు ఎప్పుడు కూడా ఆ గోతికాడి నక్కల్లాగా ఎప్పుడు కూడా యేసు ప్రభు ఏం చేస్తాడా, ఏమి తప్పు మోపుదామా, ఎప్పుడు ఎదురు చూసే బ్యాచ్ అనమాట ఇది. యేసు ప్రభు మీద ఎప్పుడు నింద మోపుదామా, ఎప్పుడు నన్ను చంపేద్దామా, ఇదే అనమాట వాళ్ళ ఆలోచన. అయితే ఈ శాస్త్రులు పరిసయ్యుల గురించి వీళ్ళు ఎలాంటి వారో ప్రభు చెబుతూ ఏమన్నాడో చూడగలిగితే, అదే మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 38, 39 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. 12, 38, 39 చదవము. అప్పుడు శాస్త్రులలోనూ పరిసయ్యులలోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లా, నేను వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. శాస్త్రులు పరిసయ్యులు ఎలాంటి వారటండి? ఒకటి వ్యభిచారులు, రెండవది చెడ్డవారు. వీళ్ళు ఎలాంటి వారంటే వ్యభిచారులు, రెండవది చెడ్డవారు. వీళ్ళు ఏం చేశారు అంటే, ఇప్పుడు వీళ్ళలో ఏముందండి? వీళ్ళు వ్యభిచారులు, వీళ్ళు చెడ్డవారు. వీళ్ళు ఏం చేశారు అంటే ఒకరోజు వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొని వచ్చారు. అప్పుడు ఏమని మాట్లాడుతున్నారో మీరు చూడగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయము, 3వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాం. 3వ వచనము. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి. ఎవరిని తీసుకొని వచ్చారు? శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆ మిడిల్లో నిలవబెట్టారు అని మనం చదువుకుంటున్నాం. ఇంతకీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళమ్మా? వీళ్ళు వ్యభిచారులు, తర్వాత చెడ్డవారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పాపం, ఎన్ని రోజులు రెక్కి చేశారో, ఎన్ని రోజులు కాపు కాశారో మొత్తం మీద ఒక స్త్రీని పట్టుకొని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. రైట్, తీసుకొని వచ్చి ఏమడుగుతున్నారు? 5వ వచనంలో 4వ వచనం. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవు ఏమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ధర్మశాస్త్రాన్ని కోడు చేస్తున్నారు. ఇలాంటి స్త్రీని రాళ్ళు రువ్వి చంపమని మన ప్రవక్త అయిన మోషే ధర్మశాస్త్రంలో రాశాడు కదా. మరి రాళ్ళు రువ్వి నువ్వు చంపొచ్చు కదా, మళ్ళీ ప్రభు దగ్గరికి ఎందుకు తీసుకొని వచ్చారు? ఏందండి, మోషే గారు రాళ్ళు రువ్వి చంపమన్నాడు, చంపేయొచ్చు కదా రాళ్ళు రువ్వి. ప్రభువు దగ్గరికి ఎందుకు తీసుకొని వచ్చారు అంటే ఒక ప్రీ ప్లాన్డ్తో ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎందుకంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఈమెను చంపటమే కాదు, తర్వాత ప్రభువును కూడా చంపాలి. అందుకే 6వ వచనంలో మీరు చూడగలిగితే, ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అంటే ఆయన మీద ఏదో ఒకటి నింద మోపాలి అని ఏం చేశారంటే ఆ స్త్రీని తీసుకొని వచ్చారు. ఒకవేళ ఈయన గనక వేరే జడ్జిమెంట్ ఇచ్చాడు అనుకోండి, ఒకవేళ యేసు ప్రభు కనుక వేరే జడ్జిమెంట్ ఇచ్చాడు అనుకోండి, ఇదిగో ఈయన దేవదూషణ చేస్తున్నాడు అంటే ఈయనను కలిసి రాళ్ళు రువ్వి చంపొచ్చు అన్న ప్లాన్తో ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు. అప్పుడు ఆయన ఏమన్నాడో మీరు చూడగలిగితే కంటిన్యూ చేయమ్మా. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో వ్రాయుచుండెను. ఇక ఆయన
నేల మీద ఏదో రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడంటే అది మనకు తెలియదు, అది బైబిల్లో ఎక్కడ లేదు. ఏమో రాస్తున్నాడు అంటే ఏమో రాస్తున్నాడనే మనం చెప్పాలి, అంతేగాని అక్కడ వాళ్ళ పాపాలు రాస్తున్నాడు, అవి రాస్తున్నాడని బైబిల్లో ఎక్కడ లేదండి. బైబిల్ ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడాలి. బైబిల్ ఎక్కడ మౌనముగా ఉండమంటే అక్కడ మనం మౌనముగా ఉండాలి. అది ఇక్కడ ఆయన ఏమో రాస్తున్నాడు, ఏమో మనకు తెలియదండి. ఆ తర్వాత 7వ వచనంలో తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పి, ఇక యూదా గోత్రపు సింహము తలెత్తి చెబుతున్నాడు, మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఇదిగో వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని చంపమని, రాళ్ళు రువ్వి చంపమని ధర్మశాస్త్రములో ఉంది. ఓకే, అయితే ఆ శిక్షించే వాడిలో పాపం ఉండకూడదు. నువ్వు శిక్షించు, నువ్వు రాళ్ళు రువ్వి చంపు. అయితే రాళ్ళు రువ్వి చంపాలనుకున్న మీలో ఏముండకూడదంటే మీలో పాపం ఉండకూడదు. మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయవచ్చు. అసలు వీళ్ళెవరంటే వీళ్ళే వ్యభిచారులు, వీళ్ళే చెడ్డవాళ్ళు. వీళ్ళు వ్యభిచారులయ్యుండి చెడ్డవారయ్యుండి ఒక స్త్రీని రాళ్ళు రువ్వి చంపుతాను, ఆమెను శిక్షిస్తాము అంటే అది కరెక్ట్ కాదండి. అందుకే ఎప్పుడైతే ప్రభు ఈ మాట అన్నాడో, మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయవచ్చు అనగానే 8-9 వచనాలు మనం చూడగలిగితే, మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. ఇప్పుడు వీళ్ళందరూ సైలెంట్గా ఎందుకు వెళ్ళిపోయారండి? అమ్మా మీకు అర్థమవుతుందా? వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు సైలెంట్గా? అంటే వీళ్ళలో కూడా ఏముందన్నమాట, పాపం ఉంది. అంటే ఒక పాపము చేసేవాడు మరొక పాపికి జడ్జిమెంట్ ఇవ్వకూడదు, తీర్పు తీర్చకూడదు. అదే అంటున్నాడు, నీ కంటిలో దూలముంచుకొని ఎదుటివారి కంటిలో నలుసును ఎందుకు వెతుకుతున్నారు? అక్కడ ఎవరెవరున్నారట చూడండి. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఆ రాళ్ళు అక్కడ పడేసి సైలెంట్గా వెళ్ళిపోయారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి మనం చెప్పాలి అనుకున్నప్పుడు ముందు మనలో ఏ తప్పిదం ఉండకూడదు, ఏ పాపం ఉండకూడదు. ఇంకా మీరు చూడగలిగితే రోమిలకు రాసిన పత్రిక, అక్కడ మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు రాయి వేసే హక్కు ప్రభువుకుందా లేదా? అమ్మా, రాయి వేసే హక్కు ప్రభువుకుందా లేదా? మరి ఎందుకు వేయలేదు అంటే, ఈ రోజున్న సోకాల్డ్ భక్తాగ్రేశ్వర్లు ఏమనుకోవచ్చు అంటే, మరి ఆయన ఎందుకు రాయి వేయలేదు, ఆయనలో ఏదో ఉండవచ్చు అనే వాళ్ళు కూడా లేకపోలేదు. అర్థమైందమ్మా? ఎందుకంటే ఆయన మొదటి రాకడలో తీర్పు తీర్చడానికి రాలేదు. ఈరోజు ఆయన రాయి వేయలేదంటే ఆయనలో ఏదో పాపం ఉందని అందుకే రాయి వేయలేదండి అని మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. అంత భయంకరమైన శిలువ మరణం పొందాడంటే ఆయన ఏం పాపం చేశాడో, ఎంత భయంకరమైన పాపం చేశాడో అని అనుకునే వాళ్ళు లేకపోలేదు. ఆయన బ్యాప్టిజం పొందాడు అంటే పాప క్షమాపణ కొరకే బ్యాప్టిజం పొందాలి, ఆయన పొందాడు అంటే ఏదో పాపం చేసే ఉంటాడు అని అనుకునేవారు లేకపోలేదు. ఎందుకంటే మళ్ళీ దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నొప్పు లేనిది పొగ రాదు కదా బ్రదర్ అంటారు. అన్ని వేళలు నొప్పి అవసరం. ఫ్రిడ్జ్ను ఓపెన్ చేయండి, పొగ వచ్చేదా రాదమ్మా? ఫ్రిడ్జ్ను ఓపెన్ చేయండి, పొగ వచ్చిద్దా రాదా? అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఏమైనా మంట ఉందా? అన్ని ఎగ్జాంపుల్ అన్నిటికీ సూటు కావు. కానీ మొదటి రాకడలో ఆయన ఎలా వచ్చాడు అంటే, ఆమె మీద ఆయన ఎందుకు రాయి వేయలేదంటే
ఆయన మొదటి రాకడలో గొర్రె పిల్ల వలె వచ్చాడు. ఆయన తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు. రెండవ రాకడలో తీర్పు తీర్చడానికి యూదా గోత్రపు సింహము వలె రాబోతున్నాడు. అప్పుడు తీర్పు తీరుస్తాడు ఆయన. కాబట్టి ఆయన రాయి వేయలేదు. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరువాడను నేను కాను. కాబట్టి ఇప్పుడు రోమీలకు రాసిన పత్రికలో కూడా మనం రాగలిగితే 2వ అధ్యాయము అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 24 వరకు మనం చదవగలిగితే, ఎదుటి వానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల్ల వద్దని ప్రకటించు నీవు దొంగిల్లెదవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరచెదవా? వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. ఒకరి వైపు మనం ఏలు చూపిస్తున్నప్పుడు 4 వేళ్ళు మన వైపు చూపిస్తున్నాయి. ఒకరికి మనము తీర్పు తీర్చేటప్పుడు, ఒకరి దిక్కు మనం వేలు చూపించేటప్పుడు 4 వేళ్ళు మనల్ని చూపిస్తున్నాయి. ఏంటంటే ముందు నిన్ను నీవు సరిచేసుకో. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒక పాపములు చేస్తున్న వ్యక్తి, ఒక భయంకరమైన ఘోరమైన పాపములు చేస్తున్న వ్యక్తి, ఏదో చిన్న తప్పిదాలు చేస్తున్న వ్యక్తిలో లోపాలు వెతకకూడదు. మరి మనము చూడగలిగితేనండి, ఎవరికి హక్కు ఉంటుంది? ఇంతకుముందు మనం చదువుకున్నాం పౌలు గారు అన్నమాట, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు. ఎవరు తీర్పు తీర్చే అధికారం ఉందో మీరు చూడగలిగితే యోహాను సువార్త 4వ అధ్యాయము 16వ వచనము నుంచి మనము చదువుకుందాము. యేసు ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పితివి అనేను. ఆయన అంటున్నాడు, అమ్మా నీకు 5 పెనిమిటిలు ఉండిరి అని తీర్పు తీరుస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు. అంటే ఒక పాపము చేస్తున్న ఒక స్త్రీకి ఆయన తీర్పు తీరుస్తున్నాడు. అంటే ఇంతకీ యేసుక్రీస్తు వారిలో ఆయన అన్నాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరు నిరూపించగలరు? అంటే ఒక పాపము లేని పరిశుద్ధుడే ఇదిగోనండి పాపము చేసే వారికి తీర్పు తీర్చే అధికారం ఉంటుంది. ఆయన అంటున్నాడు, నీకు 5 పెనిమిటిలు ఉండిరి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ పెనిమిటి కాదు. అప్పుడు ఆమంటుంది, నీవు సత్యమే చెప్పితివి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏ పాపము లేని వ్యక్తి, ఆయన తీర్పు తీరుస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే 28, 29 మనం చూడగలిగితే, ఆ స్త్రీ ఆ కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులను చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఆమె ఏమేమి చేసిందో అన్ని ప్రభువు చెప్పాడటండి. జడ్జిమెంట్ ఇచ్చాడట, అమ్మ నువ్వు ఇలాంటి దానివి. ఆమె అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు. అంటే ఒక వ్యక్తికి తీర్పు తీర్చాలి అంటే ముందు మనలో లోపం ఉండకూడదు. అందుకే ప్రభు తీర్పు తీరుస్తున్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలు కూడా మరి దావీదు గారు మనకు కనపడతారు. దావీదు గారు పాపం చేసిన తర్వాత దేవుడు నాతాను ప్రవక్తను పంపిస్తాడు. ఇప్పుడు నాతాను ప్రవక్త, ఆయన పాపము చేయలేదు, నాతాను ప్రవక్తలో పాపము లేదు. ఒక పాపము లేని నాతాను ప్రవక్త
ఇదిగోనండి, దావీదుకు తీర్పు తీరుస్తున్నాడు. నీవు పాపము చేశావు, నీవు పాపము చేశావు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త తీర్పు తీర్చాడో, ఓహో నువ్వు నన్నంటావా, చూసుకుందాము అని ఆయన ఏమి మనసులో పెట్టుకోలేదండి. ఆయన ఏ వ్యక్తి అయితే ఇదిగోనండి దావీదు గారిని గర్దించాడో, ఆ దావీదు గారికి తర్వాత పుట్టిన ఒక కుమారునికి నాతాను అని పేరు పెట్టుకున్నాడు. అంటే ఎంత గొప్ప మనస్తత్వం కలిగిన వాడు దావీదు గారు, మీరు ఆలోచించండి. ఎవరైతే దావీదు గారికి బుద్ధి చెప్పారో, ఎవరైతే దావీదు గారికి తీర్పు తీర్చాడో, ఆ వ్యక్తికి ఇదిగోనండి ఆ వ్యక్తి పేరు పెట్టుకున్న గొప్ప మనసు కలిగిన వాడే దావీదు గారు. అలాంటి దావీదు గారు ఎప్పుడైతే అవును నేను పాపం చేశాను అని అప్పుడు ఆయన పశ్చాత్తాపంతో రాసిన కీర్తనే 51వ కీర్తన. 51వ కీర్తనలో పైన చిన్న లెటర్స్తో ఉంటాయి. ఒక్కసారి ఆ మాట చదువుకుందాము. 51వ కీర్తనలో పైన చిన్నగా ప్రధాన గాయకునికి దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. కాబట్టి మీరు ఆలోచన చేయగలిగితే ఒక పాపములో నుండి మనిషి బయటికి రాలేకపోతున్నాడు, ఒక దానికి అలవాటు పడి దానిలో నుండి మనిషి బయటికి రాలేకపోతున్నాడు అంటే ఆ విషయములో అతని హృదయం విరగలేదు, అతని మనసు కరగలేదు, ఆ విషయములో అతను కన్నీటితో పశ్చాత్తాపం పొందలేదు. నేను మన దగ్గర కాదండి, మన దగ్గర లేనప్పుడు నేను మనకు విజిటింగ్స్ ఉంటాయి కదా, విజిటింగ్స్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఆయన విపరీతంగా తాగేవాడు. ఒకడే కొడుకు. ఒకరోజు భార్య అన్నదట, ఏమన్నదంటే, ఆయన చెబుతున్నాడు, ఆ డ్యూటీ చేసిన ఆయన నాకు చెబుతున్నాడు, ఏమండి పాస్టర్ గారు నేను ఎందుకు మానాను అంటే, తాగుడు ఎందుకు మానానంటే, ఒకరోజు ఫుల్గా తాగొచ్చాను రాత్రి ఇంటికి. మా భార్య ఒకే ఒక్క మాట అన్నదండి. ఏమన్నదంటే, ఇదిగో నువ్వు ఇంతగా తాగుతున్నావు, రేపు నీ కొడుకు అలవాటై వాడు ఎక్కువ తాగుతాడు, జాగ్రత్త అని ఒక్క మాట చెప్పిందండి నా భార్య. ఆ మాటకు హృదయం పగిలిపోయి ఆ రాత్రి అంతా ఏడ్చుకుంటూ కూర్చున్నాను. ఆ రోజు నుంచి దాని వైపుకు నేను వెళ్ళలేదండి పాస్టర్ గారని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. నేను అడగలేదు, నాకు తెలియదు అది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది. అంటే ఆ విషయంలో అతను పశ్చాత్తాపడుతున్నాడు, ఆ విషయంలో ఆయన మనసు విరిగిపోయింది కనుక దాని జోలికి వెళ్ళటం లేదు. అందులో పశ్చాత్తాపం లేకుండా మనసు విరగలేదు అనుకోండి, దాని దగ్గరికి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వెళ్తాం. అందుకే దావీదు గారు దయచేసి ఎన్నో వచనము అంటే 17వ వచనం, అదే అధ్యాయము 17వ వచనం మనం చూడగలిగితే, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఎప్పుడైతే పాపం చేశాడో దేవుని పాదాలు పట్టుకొని గోజాడండి, మొరపెట్టాడండి, మనసు ఆ విషయములో విరిగిపోయింది. అందుకే తన వృద్ధాప్యంలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెట్టిన చెడ్డ ఆలోచన దావీదు గారికి రాలేదు. అదండి భక్తి అంటే, అదండి మారు మనసు అంటే. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ కూడా ఒక నాతాను ప్రవక్తలో పాపము లేదు. ఎప్పుడైతే దావీదు గారిని హెచ్చరించాడో అతను సరిచేయబడ్డాడు. మనము ఎదుటి వారికి చెప్పాలి, ఎదుటి వారిని సరైన మార్గంలోనికి తీసుకొని రావాలి. తప్పులేదు. కానీ ముందు నీలో లోపం ఉండకూడదు. అదే మనము బైబిల్ రీడింగ్లో మనం చదువుకున్నాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుందాం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, ఒకవేళ మార్గము తప్పితే మార్గములోనికి తీసుకొని రావాలి. అయితే పాపిని
వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. మంచి మార్గంలోనికి తీసుకొని రావాలి, తప్పులేదు. కానీ నీలో లోపములు ఉండకూడదు. నీలో లోపము లేకుండా ఎదుటి వారిలో నువ్వు నలుసును వెతుకుతావో, నువ్వు తప్పిదాలు వెతుకుతావో వెతుకు. ముందు ఆ తీర్పు తీర్చే మనలో లోపం ఉండకూడదు. అదే అంటున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో కూడా మాట్లాడుతూ, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో 3:19లో, అయితే నువ్వు దుర్మార్గుణ్ణి హెచ్చరిక చెయ్యగా అతడు తన దుర్మార్గత నుండి, దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమగును గాని నీవు నీ ఆత్మను తప్పించుకొందువు. నువ్వు కరెక్ట్గా ఉండి ఒక దుర్మార్గుణ్ణి, ఒక దుష్టక్రియలు చేసేవారు నువ్వు హెచ్చరించు. అతను విని మారాడా? అతను ఇదిగో రక్షించబడతాడు. విని మారలేదా? నిన్ను నీవు కాపాడుకుంటావు. ఎప్పుడు కూడా దేవుడు ఊరుకోడండి. మన దగ్గర తప్పులు పెట్టుకొని ఎదుటి వ్యక్తిని నేను ఏదైనా అంటానంటే దేవుడు ఊరుకోడు. ఎందుకంటే ఆయన ఓర్పుకు, సహనముకు ఒక హద్దు ఉంది. అందుకే అన్నాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమో. ఎంతకాలం అని నువ్వు అంటా ఉంటే దేవుడు ఊరుకుంటాడు? ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ కొట్టదు దేవుడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒక దుర్మార్గుని నువ్వు హెచ్చరిక చేయాలి. అతడు మళ్ళాడా, బతికిపోతాడు. నిన్ను నీవు కాపాడుకుంటావు. 21వ వచనంలో, అదే అధ్యాయం 21వ వచనంలో, అయితే పాపము చెయ్యవలదని నీతి గలవాని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చెయ్యక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. నీ మటుకు నీవు ఆత్మను తప్పించుకొందువు. ఒకవేళ ఎప్పుడైతే హెచ్చరిక చేశామో అప్పుడు ఒకవేళ అతను మారితే అతను తప్పించుకుంటాడు. నీ ఆత్మను నీవు రక్షించుకుంటావు. మరి మనందరికీ డౌట్ రావచ్చు, ఒక వ్యక్తి పాపం చేశాడండి, ఒక వ్యక్తి భయంకరమైన ఘోరమైన పాపం చేశాడు. ఇప్పుడు ఆయనను ఎక్కడ హెచ్చరించాలి? ఎక్కడ అడగాలండి? చాటుకు తీసుకెళ్ళి అటు చాటున తీసుకుని వెళ్ళిపోయి నువ్వు చేసావు బ్రదర్ అని అడగాల? లేదంటే అందరి ముందు చెప్పి నువ్వు పాపం చేసావని చెప్పాలా? ఏమని చెబుతుంది బైబిల్ అంటే, బైబిల్లో ఏముందో మీరు చూడగలిగితే, 1 తిమోతి పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. 5:20 5వ అధ్యాయం 20వ వచనం చదవమ్మా. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గర్దింపుము. ఏమంటున్నాడండి? పాపము చేయు వారిని అందరి ఎదుట గర్దింపుము. ఎందుకంటే ఇతరులు భయపడు నిమిత్తము. ఎందుకంటే మరొకరు పాపం చేయకూడదంటే అందరి ఎదుట అతన్ని మనము గర్దించాలి అని చెబుతున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగోనండి ప్రభు అంటున్నాడు, ముందు మన కంటిలో దూలం ఉన్నది, ఎదుటి వారి కంటిలో నలుసు ఉన్నది గనక ముందు దాన్ని మీరు తీసేసుకోండి. అప్పుడు మీ కళ్ళు క్లియర్గా కనపడతాయి. అప్పుడు ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసును మీరు వెతకండి. చివరిగా యేసుక్రీస్తు వారు కూడా, ఆయన కూడా బోధ చేస్తున్నప్పుడు ఆయన కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. యేసుక్రీస్తు వారి కూడా కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన బోధ చేస్తున్నాడో, ఆయన ఎలాంటి బోధ చేశాడో మీరు చూడగలిగితే, దయచేసి చివరిగా యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనాన్ని మనం చదువుకుందాం. 6:66 అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి అన్నడును
ఆయనను వెంబడింపలేదు. ఎప్పటి నుంచి? అప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి? అప్పటి నుంచి ఆయన శిష్యులలో అనేకులు అంటున్నాడు. ఇంతకు ఆయనకి ఎంతమంది శిష్యులు ఉండేవారు ప్రారంభంలో? ఇంతకు ఎప్పటి నుంచి ఆయనకి ఎంతమంది శిష్యులు ఉండేవారు? అమ్మ, ఎంతమంది ఉండేవాళ్ళు మీకు తెలుసు కదా రిఫరెన్స్. ప్రారంభంలో యేసుక్రీస్తు వారికి మీరు ఒకవేళ రిఫరెన్స్ రాసుకుంటే లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఆయనకి ఎంతమంది శిష్యులు ప్రారంభంలో ఉండేవారో చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 17వ వచనంలో 70 మంది శిష్యులు. ఎంతమంది అటండి? 70 మంది శిష్యులు. ప్రారంభములో యేసుక్రీస్తు వారికి 70 మంది శిష్యులు ఉండేవారు. ఇప్పుడు ఇక్కడ అప్పటి నుండి యోహాను సువార్త 6:66లో అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. ఎప్పటి నుంచి అన్నప్పుడు అండి, ఎప్పటి నుంచి అంటే 56వ వచనాన్ని మనం చదువుదాం. 54వ వచనం. 54 అమ్మ. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పస్కా పశువుగా ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడండి? పస్కా పశువుగా ఆయన వచ్చాడు. పాత నిబంధనలోనైతే ఆ పశువు ఏదైతే ఉంటుందో దాని రక్తమును ద్వారబంధకములకు పూసుకోవాలి, ఆ మాంసమును తినాలి. క్రొత్త నిబంధనలోనైతే ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తమును కూడా సేవించాలి. అదే చెబుతున్నాడు. నా